कल्याण विश्वद कल्याण वेंकटेश कल्याण विश्वद कल्याण
శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరంలో వర్ష ఋతువు దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి
జ్యేష్ఠ నక్షత్రయుక్తమైనటువంటి చక్కని శనివారం నాటి ప్రాతకాలంలో అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించేటువంటి భగవానుడు వెంకటనాయకుడు సప్తగిరి సుందర సార్వభౌముడు తమ యొక్క నిత్య తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని ఈ శుభలగ్నంలో హైందవ సమయాన్ని అనుసరించి 15 గడియల 10 ఘడియల ఈ సమయంలో 12 గంటల 5 నిమిషాల లౌకిక కాలంలో చక్కని తిరుమల క్షేత్రం గర్భాలయ సమీపంలోని తిరుకళ్యాణ మండపంలో కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంకరికం స్మరామి శౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సోత్తతం తస్మై సమస్తవేదార్థవదే వికరసే నమః శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానున్నితాం ప్రాణానాగమ్యాం यस्यां श्रोतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदेः पुरुषोत्तमस्य श्रीमतिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योगकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसत्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आदौ विश्वक्सेनाराधनं करिष्ये अदङ्गं करकाराधनं करिष्ये ओं धारासोमानुशेषो सरत्सरित्स परिपूरितेषो अपोभगनन् प्रतिपादयिष्ये गुणमुदत्ताकं सुतकं शर्म इदमवस्य वा श्रुतमात् शान्ता शान्तमात् शुभा श्रुतमा पोता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओं येते शतंवरुणगे सहस्रं विघ्निका पाशा तताः पुरुत्रा तेभ्यो विष्णुर्विश्वे देवा अमुचितमृतस्वस्यां करके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि पचे समवाहयामि रक्तामृतमवाहयामि जलस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्दवाहनं त्वमाग्नेयोगस्मात् जामहे त्वा विश्वे सदात्तं मगितोऽनुशम्भो वैराजन्ते सुगणदत्तां कैषामदेशोपदानामनादिः व्यामेशस्तां धनितां धातो पद्माकारमण्डले ओं षट्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपगिरमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि वाच्यतां सुपन्याहं करोमि कुरुष्म प्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदते पदं समोढमस्य मागं सुरे भद्रं कन्नेभिः शृणुगामदेवा भद्रं पश्ये नाक्षभुजत्राः स्थलेरङ्गैः सुष्ठुवागं दुस्तनभिर्विषेमदेवगतं गदागोः रथमण्डसरतो अन्तिदेवागत्तानश्चक्र जलसं तनूना पुत्रा सौगत्रपतरो भवन्ति मानो मद्या त्रिशता गर्गन्तो अवदद्योऽन्तरिक्षमोदर्माता सविता सपुत्रः
विश्वे देवा पञ्चजामतर्जनित्वं यत्पुण्यं नक्षत्रविदं यदा वै सूर्यवदेति अधनक्षत्रन्नगति यावत् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् तत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्याम् अस्यां शुभतो श्रीनिवासोर्माङ्गम् पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्तवास्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षोरिष्णेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्याम् अस्यां भूतो श्रेष्ठिनो स्वनः वैवाकमहो स्वकर्माङ्गम् पुण्याकर्णे पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो भ्रवन्तो क्रमणे स्वस्ति हरध्यास्महव्यै नमसो मसत्या मित्रं देवमित्रसेगन्नोऽस्तु अनुराधान् अविषावर्धगन्तः हतञ्जीवमदसवीराः प्राणानागम्याम् अस्यां भूतो वैवाकमहोत्सवकर्माङ्गम् पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्ठाम योपवस्थानभूर्जसातना आपो जनगता जनः पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता सपनात्मा पणन्तु महादेव जनाः पणन्तमनबोधिगां पणन्त विश्व आगमः चतवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत् अग्ने कर्त्वा क्रतु कुम्रणो यत्ते विवृत्तमक्षुषे अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वै स्वदेवी पुनति दैव्याघात् यस्ये वक्वे स्तनवो वेतपुष्टाः तगवदन्तसदमाद्येषु वयज्ञस्यामदगौरगीणां वै स्वानरो सुविर्मा पुनातो वातप्राणेने शिरोमयो भूः या वा पृथिवीपकसापयोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भ्यः वितस्तुभिः वरिशिष्टैर्देववन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पवमानीरद्येति त्रिविसम्पृतकम्बसं सर्वकं सपूतमश्नाति श्वरितं मातरिष्वणा पवमानीर्यो वद्येति त्रिविसम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्परिमथोदकं पवमानी स्वश्चगने ऋतुगाघी गदश्चनः त्रिविसम्पृतोर्सः ब्राह्मणे समृतकं विधं तेन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण अवमान्यप्रणन्तमां प्राजापत्यं पवित्रं यतोज्ञामुखं विरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवणाभिप्रणतमा चतवेदामोर्जगन्त्या पुनातो तच्छम्योना प्रणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुभेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशेवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाशां पतरो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा प्रसवो मार्जगन्तां उदीच्यां दिस्यापोषदयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्तां मधोदराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अणोरणीयान् भगतो महीयानात्मा गुहायां निगतोऽस्तु जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताचिदस्समिदः सप्त जिह्वा सप्त इमे लोकाय षडचरन्ति प्राणा गुहासगां निगताः सप्त सप्त अतः समुद्रागरगच्छ सर्वेऽस्मान् स्यन्दन्ते पिण्डवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैषभूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीकवीणां षड्विप्राणां नगशो मृगाणां सेनागध्रानागस्वधर्वनानागुं सोमपवित्र मर्त्यैतिरेभन् पुरुणाग्रमः विक्षक्सेनाग्रमः पुनःपाद्यं पुनर्गं पुनराचमनीयं समर्पयामि सुवनार्थं क्षेमाय पुनरागमनागच्छाम्।
ఓం నమో వెంకటేశాయ. దేవదేవుని యొక్క దివ్య తిరుకల్యాణోత్సవంలో భగవానుని కనుల నిండా దర్శిస్తూ భక్తులందరూ కూడా భక్త సంకల్పపూర్వకంగా ఆయనకు సుప్రభాత వేళ నుంచి కూడా సాగుతున్నటువంటి సమస్త సేవలను దర్శించి పులకించి స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవంలో పాల్గొంటూ దానిలో భాగంగా జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేన ఆరాధనా విశేషాన్ని చక్కగా ఆచార్యులు కైంకర్యపరులు నిర్వహించగా గోవింద నామస్మరణపూర్వకంగా భగవానుని దర్శిస్తూ వారు ఆయనను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. భగవానుడు సాక్షిభూతమైన స్థితిలో నుంచి వరుణ దేవతాపూర్వకమైనటువంటి స్వస్తి పుణ్యాహవాచనాది విశేషాలతో సద్యో అంకురారోపణ విశేషాన్ని చక్కగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి శుభక్షణాలు. ప్రాతరారంభవేళల పద్మగర్భ శివ మహేంద్రాది దేవతాశ్రేణి సలుపు మేలు కొలుపులకు కనుల్లీల విచ్చి జగములేలు దొరా నీకు జయము జయము. జయశబ్దపూర్వకంగా ఆ భగవానుణ్ణి ఉదయకాలం నుంచి సుప్రభాత వేళ నుంచి సాక్షాత్తు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికమ్మని మహర్షి వాల్మీకి అందమైన అద్భుత వాక్కుల నుంచి సాగినటువంటి ఆ సుప్రభాత విశేషాన్ని ప్రతిదినము కూడా వెంకట నాయకుడు రాఘవుడుగా తాను సుప్రభాత వేళలో స్వీకరిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మగారు శివుడు మహేంద్రాది దేవత శ్రేణులంతా కూడా కలిసి వచ్చి స్వామికి నమస్సుమాంజలు సమర్పిస్తుంటే లీలగా తన కనులను తెరచి సమస్త ప్రాణులకు సుఖాన్ని మానవ విధాన విశేషాన్ని అనుసరించి ఎవరైతే అనుగ్రహించారో అటువంటి స్వామి సద్యో అంకురారోపణ నిర్వహించి ఇప్పుడు చక్కగా అదిగో ఘంటా నాదాల మధ్య ప్రతిసర బంధన పూజ అనేటువంటి కంకణ పూజను నిర్వహిస్తున్నారు. రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోడిదత్తాంతపదో జిగర్తాం స్వయం బురక్కే మృతగే మృతాగా. ఓం శమవాహయామి సహస్రశమవాహయామి అనంతమవాహయామి నాగరజమవాహయామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమేతామస్తి నాభగ స్వస్తి దేవేతర నర్వణః స్వస్తి పూషా అసురో దదాతన స్వస్తి విద్యావా పదవి సుచేతన దస్తగే వయో ప్రభావహై సమం దస్తవోనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యాదస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే దస్తునో రుద్రపాత్తం హాసః హస్తిమిత్రావరుణ హస్తివజ్యేరేపతి స్వస్తిరగింద్రశ్చాగ్నిస్య స్వస్తినో ఆదితే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా ఆవివ పునర్దదాగ్నతా జానతా సంగమే మహి స్వస్తిగనంతారిక్షవిష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నవిందసకం సమత్సో బృహద్యసో నవిమివారుహేమ అం హోముచమాంగిరసంగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతవాణి శరణం ప్రపద్యే. స్వస్తి సంభాదే శుభగన్నోస్తు శుభగం శుభం. ఓం నమో కళ్యాణనిధయే నమో నమః. కళ్యాణ కాంతులి అనేటువంటి శ్రేష్టమైన తిరు కళ్యాణ మండపంలో శ్రీవారు
తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ అద్భుతమైనటువంటి రీతితో స్వామి అదిగో తమ నిత్య తిరు కళ్యాణంలో భాగంగా అద్భుతమైనటువంటి తమ పరాక్రమ విశేషాలతో కూడినటువంటి అనేకములైనటువంటి ఆ సంఘటన అంతా కూడా భక్తులు భక్త కవులు స్వామివారిని అన్ని విధాలుగా కీర్తిస్తూ ఉండగా చిరునవ్వులతో ఆ స్వామి ఆ అద్భుతమైనటువంటి కళ్యాణ కంకణ ధారణం అనేటువంటి కార్య విశేషాన్ని చక్కగా స్వీకరించేటువంటి శుభక్షణాలు. కాబట్టి ఆ భగవానుని యొక్క దివ్య వైభవాన్ని అన్ని విధాలుగా అనుభవించేటువంటి ఆ మహానుభావుడిని దర్శిస్తూ తమ జన్మ ధన్యమైనదని భావిస్తారు భక్తులు. వికచాతసీనూన వికచాతసీసూన విమలచ్చవుల నీను తనువున పీత వస్త్రంబుదాల్చీ జాకిన కర్కసజాను విలంబి బాహులు నాలుగింటితో పొలుపు మీరి మణికిరీటాంగద మకర కుండలహార కాంచికా కటకాది కాంతి మించి శంఖచక్ర గదాశిశార్ంగములను తులసీవనమాలిక చెలువు మెరసి నిత్య యౌవన లావణ్య నిరుపమాన పరమ సౌందర్య మహిత రూపముతోడ శ్రీతుల రక్షింప వెంకట శిఖరినోనా ఇందిరా జీవితేసు నిన్ను నిపుడుగందు. ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని మనస్సులో ఉంచుకొని పెద్దలు నిరంతరం ఆయన్ను కీర్తిస్తూ ప్రార్థిస్తూ అంటారు. చక్కగా అవిసె పువ్వు లాంటి కాంతివంతమైనటువంటి శరీరంతో నిర్మలమైన కాంతివంతమైనటువంటి ఆ నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో కూడినటువంటి శరీరం మీద అందమైనటువంటి కళ్యాణ వస్త్రాన్ని ధరించి రాముడుగా కృష్ణుడుగా తాను పరాక్రమాన్ని చూపిస్తూ ధనస్సును శార్ంగమనేటువంటి ధనస్సును రాముడుగా కోదండమనేటువంటి ధనస్సును కోదండరాముడుగా ఇలా తన పరాక్రమంతో ఆ ధనస్సు యొక్క నారిని లాగడం చేత కఠినమైనటువంటి ఆ చేతులతో 4 బాహువులతో ఎవరైతే ప్రకాశవంతమైన పరాక్రమంతో ఉన్నారో స్వామి, అటువంటి స్వామి ఇక్కడ చక్కని అద్భుతమైనటువంటి వరుడుగా అనేకములైన కాంతులినేటువంటి రతనాలు పొదిగినటువంటి కిరీటంతో బాహుపురులు భుజానికి ధరించేటువంటి ఆ చక్కని ఆ భుజకీర్తులతో అనేక విధాలైనటువంటి మణులు పొదిగినటువంటి ఆ ఆభరణ విశేషాలు హారాదులను ధరించి కాలి అందెలతో కాంతివంతమైనటువంటి పాదపద్మ ద్వంద్వంతో శంఖం చక్రం గద నందకాది ఖడ్గాది విశేషాలతో చక్కని అందమైనటువంటి తులసి వనమాలలు తన యొక్క కంఠంలో ధరించి చెదరనటువంటి నిత్య యవ్వన లావణ్య విశేషాలతో అద్భుతమైనటువంటి తన యొక్క రూపంతో తనను ఆశ్రయించిన భక్తులను రక్షించడానికై వెంకటగిరి శిఖర శిరోమణిగా తాను సుప్రసిద్ధమైనటువంటి పరాక్రమంతో ఉన్న స్వామి తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడిని తన దక్షిణ హస్తానికి చక్కగా ఆచార్యులు కైంకర్యపరులు అందిస్తుండగా కళ్యాణ కంకణాన్ని ధరించినారు. అలాగే తన యొక్క సంకల్పానుసారం అటువైపు ఇటువైపు రమారమణి భూరమణి స్వర్ణ సింహాసనం మీద మెరుస్తూ ఉండగా శాస్త్ర మర్యాదను అనుసరించి వికనసముని ప్రోక్తంగా
అటు రమారమణి వారు స్వామి యొక్క సంకల్పాన్ని అనుసరించి చక్కగా కళ్యాణ కంకణధారిణి అవగా ఇటువైపు చిరునవ్వులతో భూలక్ష్మి శ్రేష్టమైనటువంటి తన యొక్క వామహస్తానికి ఎడమహస్తానికి దివ్యమైన కంకణాన్ని తాము ధరించారు. నిత్యకన్యకా శిరోమణులుగా సుప్రసిద్ధులైనటువంటి అమ్మలిరువురు కంకణధారిణులై విశ్వాన్ని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తుండగా స్వామి చిరునవ్వులతో ఆత్మరక్షారూపాత్మకమైనటువంటి కంకణంతో అదిగో కైంకర్యపరులను ఆశీర్వదించి చక్కగా అనుగ్రహించగా అద్భుతమైనటువంటి స్వామివారి కరుణ విశేషాన్ని అందుకున్నటువంటి కైంకర్యపరులు ఆచార్యులు అదిగో తరువాత కార్య విశేషమైనటువంటి తిరుకల్యాణంలో భాగంగా ఆఘార కర్మ అనేటువంటి హోమకర్మను నిర్వహిస్తూ ఉన్నారు. శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్నమత్తో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధ విరూతిభిః శుద్ధోరకిం విహార్యా శుద్ధోమద్భిః సౌమ్యః మయి దేవాద్ ద్రోణమాగసంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిః దైవ్యా హోతారావృజంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః ఉద్ధన్యమానవస్య అమేధ్యం వాప్మానం యజమానస్య గంతో శివానుచన్నో మాతా పృథివీ తోకసాత తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగాగో న ప్రచోదయాత్ గతప్రతీకో గతగో నిరగ్నైర్గతైః సమిద్ధో గతమస్యాన్నం గతప్రశస్వాసరితోపహంతే గతం పిబన్ సగజాయక్షి దేవాన్ అదితిరముణ్యస్వా స్వస్తిరముణ్యస్వా దేవసవిత పశువా తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవహ స బుద్ధ్యాపమా అస్య విష్టాసతశ్చ అణుతశ్చ వః ఓం బ్రహ్మణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధాన్యం విదత్తకం సభేయం పుతస్త్రోణం యో దదాత తస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గురోపహారం వేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తే సర్వాగస్వతే యమానమోస్తు సత్యేవ యమానచదేహి ఓం ప్రోక్ష పాత్రదాదావమాదాగా పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాగపూతేస్తో విష్ణోర్మణధాపూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా కోశాగత్వా ఆదిత్యవ్యంజనమసి ఊర్ణాం మృదంతాస్తృణామి స్వాహస్తం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇతి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయామి మహావిష్ణుమవాహయామి సదా విష్ణుమవాహయామి వ్యాపిణమవాహయామి శతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి మనస్పత్యో దేవేభ్యः శృందస్వ పృథివ్యాపో గృహీష్యామి గోవోగన్నాథో బ్రహ్మన్నపప్రణేష్యామి యజమానవాసం యచ్చ సోమాపప్రణేష్యామి యజమానవాసం యచ్చ యజ్ఞం దేవతావర్ధయత్తన్నాకస్త పుష్టేజమానో వస్తు సప్తఋషీణాకం సుపతామిత్రలోకస్తత్వమాంచిదేహి ఓం పనగా సాధకంతనః కవో యునక్త సవో యునక్తో సంబిఢంతాం దృఢపాత్రాణ దేవ గజ్జాగే దక్షిణపడలో బ్రాహ్మేణ తీర్థేన పునర్మవాహయం బ్రహ్మణమవాహయం ఇంద్రమవాహయం అగ్నిమవాహయం సోమవాహయం అగ్నిమవాహయం సోమవాహయామి అగ్నిశోమానవాహయం బ్రహ్మణమవాహయం ఇంద్రమవాహయం సోనవాహయం మృతమవాహయం రుద్రాణవాహయామి आपौ उपस्पृश्य श्रीविष्णुमवाह्यं बृहस्पतिमवाह्यं मित्रमवाह्यं बडमवाह्यं आदित्यनवाह्यं मिश्रमवाह्यं पूषणमवाह्यामि कक्षमवाह्यं कृष्णे सोमवाह्यामि उपासक्ष्म विश्वान् देवानावाहयामि स्वदेवानावाहयामि आज्यवात्रे ब्रह्मणेष्टुण्डरपामि इन्द्रायुष्टुण्डरपामि विधुभ्योष्टुण्डरपामि मरुद्योष्टुण्डरपामि रुद्रेभ्योष्टुण्डरपामि आपौ उपस्पृश्य
वस्ते शुंडरपामित्राज शुंडरपामि वरुणाज शुंडरपामि आदित्येभ्यो शुंडरपामि यस्भ्यां शुंडरपामि पोष्टे शुंडरपामि कक्षाय शुंडरपामि कक्षाय सोमाय शुंडरपामि औपासज्य शुंडरपामि एभ्यो देवेभ्यो शुंडरपामि शवदेवेभ्यो शुंडरपामि आज्यं तत्प्रदर्शयामि चिरं तत्प्रदर्शयामि अग्ने ज्योतिरसि सविद स्वाहा अमृतमसि वार्णमसि अन्तरकं वक्षान्तरिता अरातयः प्रत्युषकं लक्ष प्रत्युष्ठा अरातयः चित्पदे स्थापनात् तच्चित्रवेतनवसो सूर्यश्च तस्य विस्मः वाक्पदे स्थापनात् तच्चित्रवेतनवसो सूर्यश्च तस्य विस्मः देवस्त्वा सवितापनात् तच्चित्रवेतनवसो सूर्यश्च तस्य विस्मः करसम्पूर्णवासविदो गृहीत्वा मूलाग्राभ्याङ्गतज्ञस्पृशयित्वा अभ्यच्छ अक्षता आद्य चिरुभिः इमामे अग्निष्टका ते नमः सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतवहाय नमः उताश्रे नमः विष्णुर्ते नमः देवाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः उदरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसमेतपशुवान् ओम अयन्तगित्म आत्मदवेदस्तेनेद्यस्सवर्धस्व क्षेर्भवर्धय चास्मानपदगा वसुमच्छेनान्नाद्येन समेदग स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा ऋत्यादिशानान्तमिन्द्राग स्वाहा अग्नये स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा औषभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदे सोमाग स्वाहा औपासनयज्ञाग स्वाहा अग्निस्वेभ्यो देवेभ्य स्वाहा द्रव्याभिघार्या चरं सावित्र्या गृहीत्वा जुक्वा व्यागुतीर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अगते नमग्गस्ता सहस्ते नमग्गस्ता देवसवितप्रासाभिः श्रीनिवासस्वनः वैवागमो नमोपासनाग्नो आघारान्ते षोडलविमन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे सौदोषप्रायश्चित्तार्थं मतो देवदेवविष्णावस्तिर्घोष्ये उदरमन्यस्व द्रष्टिरमन्यस्व देवसवितप्रसमा ओं मतो देवा अवन्तनो गतो विष्णुविचक्रमे पृथिव्या सुतता विस्वाहा इदं विष्णुविचक्रमे त्रिधानदे पदं समोढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथा आभ्यः स्वधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वस्तुतगता अवतारपदे इन्द्रस्य गजस्सका स्वाहा अद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवोजक्षरावतज्ञ स्वाहा अद्यप्रासाय पण्यवो जाग्रवाकं पश्यमिन्दते विष्णोर्यत् परमं पदज्ञ स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेर्नमग्गस्ता स्वस्तिर्मग्गस्ता देवसवितप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా
ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಗನ್ನನ ಕಾಳಾಂಜಿ దగ్గర ಬಟ್ಟರೇ దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిత్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథమం వ్యాప్తేజో వాయురాకాశవదహంకార వ్యక్తా వ్యక్తసప్తావరణీనావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానానాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాత్తండోత్తంబితే అమరావతీ తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుదీక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుసక్రుజసకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్దీపద్దీపితే మాహేంద్రక్షవత్పింజ పారిజాత్రాఖ్య సప్తకులవ్రత విరాజితే భారత కింబృఢ హరీడావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరణకురువర్షాక్షిణౌ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ
मनेकजन्मसु इकजन्मणि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रगसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समसृतक्षगाब्दम् असपोर्वेषां वसापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिता धामातपसङ्घाता कालसोत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृता अग्निष्टोमतरात्राप्तोर्यामसान्तवन वाजपेय पौण्डरीक अश्वमेधादिहितकृतो पुण्यबलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चिरतमोक्षबलसिद्ध्यर्थं श्रीविकणो मणीन्दपतानुसारिभिः भृग्वादिवन्मन्वादिविशिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गुह्यधर्मशास्त्र पुराणइतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि योपञ्चायोधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्सकवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्यभारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगणविजृम्भित पादारविन्दस्य अर्चावतारप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाग किरीटहारकेयूरदिव्याभरणभूषिताग श्रीवत्साङ्कितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्योर्शोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राग श्रवणनक्षत्रे मकररासौ जाताग श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवत्स्यवनाप्नुवान् औरवेदलपञ्चारुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गनासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरपळिनक्षत्रे कन्यारासौ जातां मृगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि कास्यपावत्सारणे ध्रुवत्रगानुषयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गनासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं भगोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां विष्णवेतुभ्यं ब्रह्मलोकजगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीरागसमेधसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इवां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सममुहूर्तोऽस्तु। ఓం నమో
చక్కని మహాసంకల్పపూర్వకంగా సాగినటువంటి స్వామివారి నిత్య తిరుకల్యాణ విషయంలో భాగంగా ఆచార్యులు సమస్త విశ్వం యొక్క ఆరంభ స్థితిని ప్రస్తుత స్థితిని సమీక్ష చేస్తూ మహాసంకల్ప విశేషాన్ని చక్కగా అందించారు. భగవానుని యొక్క సంకల్పమే విశ్వరూపంలో వ్యక్తంగా అంటే బయటికి కనబడేటట్లు కదిలే కదలని పదార్థాలతో కూడినదై ప్రాణులు ప్రాణివర్గము వాటన్నిటితో కలిసి విచిత్రంగా కనబడుతున్న విశ్వము పరమాత్మ యొక్క వ్యక్తమైన స్వరూపం, బయటికి కనబడేటువంటి స్వరూపం. ఆయన అవ్యక్తుడు, అవ్యక్తము ఆయన యొక్క స్వరూపం. అంటే మన జ్ఞానేంద్రియాల చేత అలాగే కర్మేంద్రియాల చేత కానీ తెలుసుకోవడానికి వీలు కానటువంటి విశాలమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి వారు ఆయన. అంటే నామరూప క్రియలు మాత్రమే మనము చూచి దాని ద్వారా ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రాణులుగా మనం. ఆయన దేశకాల వస్తువులనేటువంటి సరిహద్దులతో కూడినటువంటి వాటికిని అలాగే నామరూప క్రియలనేటువంటి సరిహద్దులతో కూడిన కొలతలకు అతీతుడైనటువంటి వారు స్వామి. అటువంటి స్వామి అని అన్నామంటే యజమాని, త్రిగుణాలకు కూడా దూరమైనటువంటి వాడై నిర్గుణుడైనటువంటి స్వామి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ విశ్వానికి కారణమై సగుణుడుగా కూడా కనబడుతున్నాడు. సగుణుడు ఆయనే, నిర్గుణుడు ఆయనే. కానీ మనం ఆయన నిర్గుణతత్వాన్ని, పరమాత్మను ఉన్నది ఉన్నట్లుగా ఎవ్వరూ కూడా దర్శించలేరు. కారణం గుణాలను మాత్రమే గ్రహించే స్వభావం మనస్సుకుంది. అలాగే అటువంటి మనస్సే ఎంతో ఔన్నత్యమైన స్థితిలో, నిర్గుణ స్థితిలో ఆత్మరూపంగా మారుతుంది. ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే మనస్సుకు అతీతమైన స్థితిలో నిర్గుణతత్వం, మనస్సు ద్వారా గ్రహించేటువంటి విశ్వరూపంలో సగుణ స్థితి రెండూ కనబడుతుంది ఇక్కడ. అటువంటి సగుణ నిర్గుణాలకు ఆలవాలమైన తత్వము కాబట్టే చాలా పెద్దదైనటువంటి విశాలమైన రూపంతో స్వరూపంతో ఉన్న తత్వం కాబట్టే పరమాత్మకు బ్రహ్మతత్వం అని అంటారు. బ్రహ్మ అంటే చాలా పెద్దది. పెద్దదాన్ని మనం చూడలేం. చిన్నవాటిని మాత్రమే, ఒక స్థితి వరకు మాత్రమే మన కన్నులు, మనస్సు, బుద్ధి గ్రహించగలదు. అలా బుద్ధితో పనిచేసేటువంటి వాడు కాబట్టే జీవుడు అనే పేరును, జీవులు అనే పేరులను పొందుతున్నాడు ఇక్కడ. అటువంటి వాటిని అన్నిటినీ కూడా విశ్లేషించి మహాసంకల్పంలో అనేక రకాల దేశాలు, ప్రాంతాలు, స్థితులతో కూడినటువంటి ఆకాశమే అన్నిటికీ ఆధారంగా నిలిచినటువంటి ఆ ఆకాశాన్ని కూడా తన నుంచి సృష్టించినటువంటి వాడు ఆ పరమాత్మ ఇక్కడ సగుణ రూపంలో వెంకటనాయకుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా ఆయన్ను చక్కగా ఇక్కడ దర్శిస్తున్నారు. కాబట్టే కన్నులతో కన్నుల నిండా ఆయన యొక్క రూపాన్ని చక్కగా మంచుకొని శ్రీవత్సలాంఛనాంచిత పీనవక్షుండు వికసితాంబుజ చారు వీక్షణుండు విభ్రమభ్రూలతా విలసనుండు నిమగ్న నాభిసమున్నత నాసికుండు మృదు కపోలతలుండు వదన శోభాజిత పూర్ణామృతాంశుబింబుడు శుచిస్మితుండు కేసరి మధ్యముండు లలాట పర్యంత విలంబి నీలాలకుండు కల్పశాఖాభుజుడు కంబు కంధరుడు భక్త
భక్తజన పారిజాతమాపత్సకుండు వాసుదేవుండు శేషాద్రి వల్లభుండు కనుల ముందెప్పుడును నిల్చి కాచుగాత అని భక్తుడు ప్రార్థిస్తాడు. ఏమంటే ఎలాగైతే విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏలేటువంటి చక్రవర్తి యొక్క గొప్పదనం అతనికి కుమారుడే అయినటువంటి చిన్నవాడు తెలుసుకోలేకుండా నాన్న అని మాత్రమే తొక్కు పలుకులతో పిలిచినంత మాత్రం చేత అంతటి చక్రవర్తి ఎలా సంతోషిస్తాడో, భక్తుడు తనకున్నటువంటి తన చిన్న మనస్సుతో ఇంద్రియాలతో తనను సగుణుడుగా సేవిస్తున్నా తనలాగే రూపం కలిగి ఆయనకు ఏ రూపము లేదు, నీ రూపం అంటారు, రూపరహితుడైనటువంటి పరమాత్మను సాకారంగా ఇక్కడ రాముడుగా, కృష్ణుడుగా, గోవిందుడుగా ఓ సహస్రనామాలతో ఆయన్ని పిలుస్తుంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భగవద్గీతలో ఆయన అన్నట్లుగా నన్ను ఎవడు ఎలా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే నన్ను వరిసి, అందుకనే గోపికలకు తాను ప్రియుడుగా కనబడతాడు. అక్రూరాది భక్తులకు చాలా గొప్పవాడైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక నాయకుడుగా కనబడతాడు. పాండవులకు స్వయంగా తమ బావమరుదులకు బావగా, మరొకరికి అంతకంటే పెద్దవారికి బావమరిదిగా, అలాగే కుమారుడుగా, అదే సాక్షాత్తు రామదాస్ అన్నట్లుగా నీ మాయ చాలా గొప్పదయ్యా, ఎవడు తెలుసుకోగలడని కీర్తించినట్లుగా ఆయన అనేక రూపాలతో, అనేక వేషాలతో, అనేక విధాలుగా ఉన్నా ఏమీ లేనటువంటి, ఏ రూపము లేనటువంటి వాడు ఇక్కడ అందమైన వరుడుగా స్వర్ణ సింహాసనం మీద నిలబడి అన్నిటినీ అంగీకరించి అదిగో మాంగళ్య ధారణ ఆ శాస్త్ర మర్యాదను అనుసరించి చేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్వసుజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామకం రాజా నమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రి భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
వాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఆకూతం స్వాహ ఆకూతస్య స్వాహ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనశ్చ స్వాహ చక్రేశ్చ స్వాహ దర్శశ్చ స్వాహ పూర్ణమాచ్చ స్వాహ బృహచ్చ స్వాహ అనంతరం చ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూస్వస్వాహ అవితే నమః కృష్ణాయ నమః కృష్ణాహస్తే నమః కృష్ణాదేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్యాస్యాం శ్రోతో శ్రీనోదస్వనః వైవాక్యమహోత్సగన్మాంగమోపాసనాగ్నౌ రాజహోమం గరిష్యే అవితైరమన్యస్వ మతిరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవ సవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యవిగార్గ్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరుణమన్యతాం ఇయన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరుణమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరుణమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవితే నమః కృష్ణాయ నమః కృష్ణాహస్తే నమః కృష్ణాదేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్యాస్యాం శ్రోతో శ్రీనివాసవనః వైవాకమహోత్సగన్మాంగం ఔపాసనాగ్నోషోదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవదేవైష్ణవతిర్హోష్యే అవితిరమన్యస్వ మృతిరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవా అవంతనాగతో విష్ణుభుజక్రమే పృథివ్యాస్పృతా విస్వాహ ఇదం విష్ణుభుజక్రమే త్రేధానదే పదం సమోఢమస్య వాగం సురే స్వాహ త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః సోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి గతో పదాని పుష్పతే ఇంద్రస్య గజ్జస్సగా స్వాహ అద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివోజక్షరాగతగ్గ స్వాహ అద్విప్రాసోయ పణ్యవో జాగ్రవాకం పశ్యవిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవితే నమః కృష్ణాయ నమః కృష్ణాహస్తే నమః కృష్ణాదేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్యాం అస్యాం శ్రోతో శ్రీనివాసవనః వైవాకమహోత్సగన్మాంగమోపాసనాగ్నౌ క్రమసాత్ గుణ్యాటభిష్టాంతో హోమం గరిష్యే అవితిరమన్యస్వ మృతిరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవ సవిత ప్రసవ గోముదస్సకరణో త్రివిచం విద్వాన్యుహాకరం అగ్నగే స్మః అగ్నగే ఎన్నాథాగ స్మః అగ్నగేన్నపతగే స్మః ప్రజాపతగే స్మః ఇంద్రాగ స్మః విశ్వేభ్యో దేవేభ్య స్మః సర్వాభ్యో దేవతాభ్య స్మః సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం ప్రథమోష్మై స్మః అగ్నగే శుచకృతే స్మః వాస్తుపతే నమో వాస్తుపతగే స్మః
यन्म आत्मनो मिन्दाभूतगतपुरः जतवेद मुजर्षणि स्वाहा पुनर्चक्षुरात् पुनरन्दरात् बृहस्पतिः पुनर्वेश्रां जक्षातमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा मृदनिष्टेभ्य स्वाहा वृषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दोराद्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ येधो ओष्येति धीमहि स्वाहा समितसि तेजोषि तेजोमगिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि युक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वैदिर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वैदिर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओम सप्तदे अग्ने समितः सप्तजग्मा सप्तऋडगः सप्तधाम प्रयाणि सप्तहोत्रा गदात्वा गहन्ति सप्तयोनीना प्रणस्वा गतेन स्वाहा गदान् विद्वानुष्ठभृतेन पूर्णमवदञ्जुहाय मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजुहामि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तृप्यन्ताम् ऐतेनमग्रस्तादेनमग्रस्ताशास्त्रेनमग्रस्तान् देवसवितः प्रासावि दक्षिणावतरतो आवाहितान् देवताभ्यो नमः यदा सुखं यथा स्तवदृष्टाभ्यां सुवनार्थं क्षेमाय पवित्रं मे भूयाः पूर्णं मे भूया स्मृसन् मे भूया दक्षिणतः परजोपनगा उत्तरतः परजोपनगा पश्चिमतः विष्णुः सदनमसि दक्षिणतः विष्णुः सदनमसि उत्तरतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् पञ्चमूर्त्य ग्रन्थिं विस्तृत्य अत्रिप्रोक्ष्य होति आप्यागन्तमापपोषित गोमर्तां तदगच्छतिवं गच्छततो न वृष्टिमेण स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं वदेत् त्रयाकुशं जमदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तत्रयाकुशं दीर्घायुत्वागा बलागा शतागान् तदन्तपट्टसे त्रयाकुशम् आपो विष्णामगापवस्थानबोध्यसातना महेरणा चक्षसे आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने वत्सस्ते नाहं वत्सस्वी भूया संयत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयिमेधां मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागे समर्पयामि तवत्समाराधनं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमा गणमा प्रणपाद्यं प्रणर्घ्यं प्रदाचमणीयं समर्पयामि यदा सुखं यदास्तमदृष्टापयां समनात्मं क्षेमाय प्रणनागमना नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपकर्षः तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीडा समेत श्री श्रीनिवासार्पणमस्तु ओम नमो भक्त
భక్తవత్సలాయ భావబంధురాయ నమో నమః. సమస్తమైన భావాలతో నీవే తల్లివి తండ్రివి అని అన్ని భావాలతో ఎవరినైతే కీర్తిస్తారో అటువంటి స్వామి స్వయంగా ఇక్కడ శృంగార రస సార్వభౌముడుగా తాను గోదాదేవిని అనుగ్రహించినటువంటి వారై ఆయమ్మ వారణమాయిరమనేటువంటి పాసుర విశేషాలతో 1000 ఏనుగులతో కదిలి వచ్చి స్వామి తనను స్వీకరించినట్లుగా రచించిన పాసుర విశేషాలను జియంగారు ప్రతినిధులు చక్కగా ఇక్కడ అనుసంధానం చేస్తూ ఉండగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఒక అద్భుతమైన ఆ సంప్రదాయాన్ని తాను చక్కగా నిర్వహించుకున్నారు స్వామివారు. చక్కగా భగవానుని యొక్క దివ్యమైనటువంటి కరుణా విశేషంతో సమస్త భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో ఆచార్యులు కైంకర్యపరులు కళ్యాణమాలా పరివర్తనం అనేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవ క్రమంలో భాగంగా వారు ధరించినటువంటి శ్రేష్టమైన కళ్యాణమాలను రమారమణికి చక్కగా సమర్పించారు, అందించారు. ఆ తల్లి మిక్కిలి ప్రేమగా దానిని స్వీకరించి చక్కగా ధరించి అద్భుతమైన రీతితో ఆ నాయకుడైనటువంటి భగవానుని యొక్క కంఠసీమకు చక్కగా చిరునవ్వులతో అందించారు. దరహాస సుందర వదనారవిందుడై స్వామి అద్భుతంగా ఆ కళ్యాణమాలను తాము చక్కగా స్వీకరించి అద్భుతమైనటువంటి రీతితో తిరిగి మరొక దివ్యవనితగా తనను సేవించేటువంటి శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కని కళ్యాణమాలను అందించారు. అంగరంగ వైభోగంగా సాగేటువంటి తిరుకళ్యాణంలో భాగంగా ఆ మాతృమూర్తి భూమహాలక్ష్మి వారు స్వీకరించి కళ్యాణమాలను మిక్కిలి భక్తితో ప్రేమతో తిరిగి ఆ గోవిందుని యొక్క కంఠసీమకే మరలా ఆ గజపుష్పమాల కళ్యాణమాలను అందించారు. భక్తుల యొక్క కరతాళ ధ్వనుల మధ్య గోవింద నామస్మరణ పూర్వకంగా సాగేటువంటి వారి భక్తి ప్రపత్తుల యొక్క పరాకాష్ఠగా కనుల నిండా భగవానుని రూపాన్ని తమ హృదయంలో ధరిస్తున్నటువంటి భక్తులు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండగా అమ్మలు ఇరువురు కూడా భక్తుల జ్యోతలు అందుకుంటూ అమ్మలు ఇరువురు స్వామివారికి ఇరుపక్కలా చేరి అన్నమాచార్య స్వామివారు అందించిన పిడికిట తలంబ్రాల కీర్తన విశేషంతో తర్వాత సాంప్రదాయిక మర్యాద అయినటువంటి అక్షతారోపణం అనేటువంటి ఆ విశేషాన్ని ఘంటానాదాల మధ్య స్వీకరిస్తూ ఉన్నారు స్వామి. ఇందిరారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద.
ఓ